హిందువులకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం విషయంలో వివాదం మొదలైనప్పటి నుండి ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నుండి వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రసాదంలో వాడే నెయ్యి అసలు నెయ్యే కాదని, అందులో జంతువుల కొవ్వు అలాగే రసాయనాలు కలిశాయని ఆధారాలు ఉన్నాయని చాలా గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు వైసీపీ పార్టీ ఏమో ఈ విషయాన్ని ఎంతో సింపుల్గా ఎటువంటి కల్తీ జరగలేదని, కూటమి ప్రభుత్వం దేవుడితో రాజకీయాలు చేస్తుందని, అసలు రాష్ట్రంలో ఈ లడ్డు విషయం తప్పితే ఇంకే సమస్యలు లేవా అని ఎంతో తెలివిగా తీసి పారేస్తుంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో స్పందించని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈ విషయంలో చాలా గట్టిగానే స్పందించారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా తిరుమల లడ్డు విషయంలో తప్పు జరిగిందని అంటున్నామే కానీ అప్పటి వైసీపీ వాళ్ళే చేశారు అని ఎప్పుడు అనలేదని, మీ ప్రభుత్వ హాయంలో బాధ్యతలు నిర్వహించేవారు ఏ రకంగా నిర్వహిస్తున్నారో పట్టించుకోవాలి కదా, పైగా కల్తీ జరిగిందని మీకు తెలిసినా కూడా ఏమీ జరగలేదని వాదించడం చాలా బాధాకరం అంటూ అప్పటి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ అధినేతపై శ్రీకృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోని ఒక పద్యం వివరించి ఆ సన్నివేశంలోని రాజు కోసం ధన వసూలు చేసేవాడికి దేవాలయాలపై అధికారం ఉండకూడదని, ఉంటే ఇలాగే జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా ఈ కథ ఆధారంగా చెప్పింది ఏమిటంటే, రాజుల కోసం వసూలు చేసేవాడికి దేవాలయాలపై అధికారం ఇస్తే వాడు డబ్బుకు ఆశపడి ఆ వసూల్లో వచ్చిన ధనం వేరే దారి మళ్లించి దేవాలయాలలో వచ్చిన ధనాన్ని ఆ రాజుకి వసూళ్ల రూపంలో వచ్చిన ధనంగా తరలిస్తాడని, గత ప్రభుత్వం వైసీపీ కూడా ఇలాగే చేసిందని ఎంతో క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా ఆ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ సగం తిరుమల దేవస్థాన సొమ్ముతోనే జరిగాయని చాలా వివరంగా ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఒకటే క్లియర్గా చెప్తుంది, తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని. కానీ వైసీపీ పార్టీయే చాలా తెలివిగా తిరుమల లడ్డు విషయాన్ని డైవర్ట్ చేస్తూ వస్తున్నారని, నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం తప్పు చేసినట్టే భయపడుతుంది. ముఖ్యంగా ఈ లడ్డు వివాదం మొదలైనప్పటి నుండి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. నిజంగానే ఈ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ పార్టీ అంబటి రాంబాబును కావాలనే రంగంలోకి దించిందా అని అంటే అవునని అంటున్నారు రాజకీయ వర్గాలు. ఎందుకంటే ఆ రోజు కావాలనే గొడవ పెట్టుకుని, కావాలనే ముఖ్యమంత్రిని తిట్టి, కావాలనే జైలుకు వెళ్ళి సీను మొత్తం తన వైపు తిప్పుకుని ఈ లడ్డు వివాదాన్ని పూర్తిగా తొలగించాలంటే మెయిన్ అడ్డు వచ్చేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాబట్టి ముందు చంద్రబాబుని తిట్టి ఆ తర్వాత కుల వివాదం సృష్టించి అందులో పవన్ కళ్యాణ్ గారిని ఇరికిస్తే సమస్య తీరి తనపై ప్రజల్లో సింపతి పెరుగుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతూ ఆలోచించారు కాబట్టే అంబటి రాంబాబు కానీ ఆయన కుమార్తెలు కానీ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసినా కూడా ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు వివాదంలో మూలస్తంభంగా నిలబడి వాదిస్తున్నారు. నిజంగానే గత ప్రభుత్వం వైసీపీ పార్టీ తప్పు చెయ్యకపోతే లడ్డు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఈ లడ్డు తప్పితే ఇంకే సమస్య లేదా అని ఎందుకు విమర్శిస్తారు? దీనికి అర్థం భయపడుతున్నారనే కదా. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని రాజకీయ విశ్లేషణలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.